దేవర సినిమా రిలీజ్ కి ముందు ఒక టాక్ ఉంది. రిలీజ్ తర్వాత మరొక టాక్ బయలుదేరింది. కాకపోతే కొంతమంది పని కట్టుకుని ఏదో చేద్దాం అనుకున్నారు గానీ వాళ్ళ చేష్టల్ని గమనించిన ప్రేక్షకులు సైడ్ అయిపోండి అని చెప్పి పక్కకి నెట్టేసి ప్రేక్షకుల తీర్పు బ్లాక్ బస్టర్, మాసివ్ బ్లాక్ బస్టర్ అని ఇచ్చేశారు దేవర సినిమా గురించి. ప్రస్తుతం ఈ సినిమా 10 రోజులు పూర్తి చేసుకుంటూ ఉంది. సెలవు రోజులు ఆదివారం సండే కుమ్మేశాడు. సండే కలెక్షన్స్ ఎక్కడ చూసిన హౌస్ఫుల్ బోర్డ్స్. దసరా సెలవులు మరియు సండే ఇక మొత్తం ఇంటిల్లపాది చిన్నలు పెద్దలు వృద్ధులు అందరూ ఈ దేవర సినిమా చూడాలని కోరుకుంటూ సినిమాకి వెళ్లి ఆ సినిమా చూసి ఆ ఫీల్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎలా ఉందంటే ఒక పండుగ వాతావరణం. ఏ థియేటర్ దగ్గర చూసినా హౌస్ఫుల్ బోర్డ్స్. ఎక్కడ టికెట్ వాసనే లేదు. ఇక్కడ అక్కడ ఎక్కడ అనే కాదు, ఎనీవేర్ ఎనీ సెంటర్ వరల్డ్ వైడ్ ఇదే పరిస్థితి కనపడుతుంది. బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయింది. 7 రోజులకే 400 కోట్ల పోస్టర్ బయటకు వచ్చింది. ఇప్పుడు 10 రోజులకి ఒక్క అడుగు దూరంలోనే ఉన్నాడు 500 కోట్లకని మేము అంచనా వేస్తున్నాము. ఆ 500 కోట్ల క్లబ్ లో చేరాడంటే పచ్చడి సోలోగా ఒక హీరో ఇటువంటి అద్భుతమైన విజయాన్ని సాధించడం మామూలు విషయం కాదు. దేవర సినిమా దడ పుట్టిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. అనేక తెలుగు చలనచిత్ర రికార్డులు వరల్డ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ పేరుతో లిఖిస్తూ అద్భుతం, అమోఘం, అనితర సాధ్యం జూనియర్ ఎన్టీఆర్ అంటూ వేణుళ్ళ పొనియాడుతున్నారు. మొదట మిక్స్డ్ టాక్ అన్నారు, డివైడ్ టాక్ అన్నారు, ఆ టాక్ అన్నారు, ఈ టాక్ అన్నారు. ఏ టాకులు లేవు. తొక్కేసే టాకులన్నింటినీ అంతే తారాజువలా దూసుకుపోతున్నాడు. ఆ విధంగా ఉంటుంది వరల్డ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ఒక్కసారి రంగంలోకి దిగితే. అదే విధంగా 10 రోజుల కలెక్షన్లు మా అంచనా ప్రకారం 450 to 500 మధ్యలో ఉంటాయని అంచనా వేస్తున్నాం. అడుగు దూరంలోనే ఉన్నాడు. దసరా పూర్తయ్యేటప్పటికి 1000 కోట్ల క్లబ్ లో చేరటం ఖాయం. అనితర సాధ్యం వరల్డ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ రికార్డ్స్. ఏ రికార్డ్ అయినా సరే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాకి వెళ్లిపోతున్నాయి. ఇక్కడ రికార్డ్స్ క్రియేట్ చేయబడును. ఇది వరల్డ్ స్టార్ గ్యారేజ్ అని మరొకసారి నిరూపించుకున్నాడు. రానున్న రోజుల్లో అనేక తెలుగు చలనచిత్ర రికార్డులు వరల్డ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ పేరుతో దేవర సినిమా లిఖిస్తుంది అంటం కన్ఫర్మ్ అయిపోయింది.